పూరి జగన్నాథ్ కు పోకిరి టెంపర్ లాంటి సినిమా అని చెప్పొచ్చు. బ్రో అవి ఏమంటారు అసలు అదొక దాని వాల్యూ వేరు బ్రో. అవి వజ్రాలు అవి, వాటి వాల్యూ వేరు. అటువంటి సినిమాలు తీసారు పూరి జగన్నాథ్. ఇటువంటి సినిమాలు తీసారని నమ్మసకంగా లేదు. పూరి జగన్నాథ్ మార్క్ అయితే ఇందులో కనిపించట్లేదు. లైగర్ వచ్చిన డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ గారి వచ్చే సినిమా లైగర్ కంటే వేరే బెటర్. లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ ఇంకో సినిమా వస్తుందంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిన సినిమాని సీక్వెల్ తీశారు. సీక్వెల్ కనెక్షన్ సరిగ్గా పెట్టలేదు. ఓన్లీ మైండ్ ట్రాన్స్ఫర్ ఒక్కటే కనెక్షన్ ఉంటుంది, మిగతా అంతా కనెక్షన్ పెట్టలేదు. అండ్ మళ్ళీ ఇంకా మనకి ఆలిగల్ ట్రాక్ అయితే కామెడీ అసలు అనవసరంగా ఇట్టారంటారు. ఆలిగడ్ అనవసరమే, ఆయన సెపరేట్ ట్రాక్. కానీ సినిమా కంటే ఆలిగడ్ ట్రాకే బాగుంది. ఎందుకంటే మనకి సినిమా అంత ఒక ఎత్తు అయితే ఆలిగడ్ ట్రాక్ ఒక ఎత్తు అనిపిస్తుంది. కానీ ఆలిగారు ఎందుకు వస్తారో అర్థం. అసలు బోకా క్యారెక్టర్ ఆలిగారిది. బోకా గారు ఎందుకు వస్తారో తెలియదు, కానీ బోకా గారే బాగున్నారు. అసలు బోకా గారికి క్లైమాక్స్ జస్టిఫికేషన్ లేదు అక్కడ. బోకా గారిని క్లైమాక్స్ లో ఏం చేస్తాడో తెలియదు. సినిమా కంటే బోకా గారిని బాగా చూపించారు. బోకా అనవసరంగా వస్తారు, కానీ బోకానే హైలైట్ అయ్యారు సినిమాలో. అదన్నా సంజయ్ దత్ ఒక విలన్ లెక్క చూపించారా, కమెడియన్ లెక్క చూపించారా? విలన్ లాగానే చూశారు. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగానే పెట్టారు, కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సంజయ్ దత్ ఇస్మార్ట్ శంకర్ లో పెట్టినట్టే పెట్టిన లాస్ట్ ఫైట్ అనేది ఆల్మోస్ట్ మాక్సిమం కాపీ పేస్టే. క్లైమాక్స్ అయితే ఇంకా మరీ ఘోరం. జస్ట్ ఇస్మార్ట్ 1 లో క్లైమాక్సే అందులో మనిషిని పెట్టి చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది మనకి. సేమ్ కాపీ కట్ పేస్ట్. అమ్మ గురించి తీశారంటూ సెంటిమెంట్ వర్కౌట్ పర్లేదు, బాగానే అవుతారు. స్టార్టింగ్ లో అవుతారు, కానీ క్లైమాక్స్ అంటే అంత ఇప్పుడు ఎమోషన్స్ అనేది చూడాలి అంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. బట్ అందులో ఇన్వాల్వ్మెంట్ రాదు ఇక్కడ. ఎప్పుడు వెళ్ళిపోతాం అనిపిస్తుంది. మన రామ్ గారికి పోయిపడి దింపారు, ఇప్పుడు పూరి జగన్నాథ్ దింపారు. నెక్స్ట్ ఎవరు దింపుతారు? సినిమా చూడండి, ఎవడో చెప్పాడని చెప్పి వినకండి. అంటే మీ అభిప్రాయం కూడా చెప్పాలి కదా. సినిమా చూసిన తర్వాత మీరే అంటారు బాగాలేదండి. అప్పటి వరకు చూడండి, కానీ చూడండి. ఎందుకు బాగాలేదు అనిపించింది మీకు? అంత చెత్త కామెడీ ఉందండి. ఆలీది ఏం పెద్ద కామెడీ రన్ అవ్వలేదు. సేమ్ పోకిరి టైప్ లో ట్రై చేశాడు అనిపించింది, కానీ హిట్ కాదు. అంటే పూరి జగన్నాథ్ కి మరి హిట్ పర్లేదా? కలిసి రాదండి అసలు ఫస్ట్ పార్ట్ కి దీనికి సంబంధం లేదు అసలు. ఇంకా అట్లా లేదండి. హీరోయిన్ మధ్య చాలా చండాలంగా అనిపిస్తుంది. అలీ గారి కామెడీ అయితే అది అసలు అనవసరం అనిపిస్తుంది. ఎందుకు పెట్టారు? డైరెక్షన్ మరి ఇంకా ఫైట్లు అవి తెలిస్తే. బాలీవుడ్ నుంచి మనకి సంజయ్ దత్ ని తీసుకొచ్చారు కదా, అయినా కానీ వర్కౌట్ అవ్వలేదు. బాలీవుడ్ నుంచి ఫైట్లు కూడా కొంచెం చూసి నేర్చుకుంటే అయిపోయేది అనిపిస్తుంది. పని అయిపోయిందని చెప్పలేమండి, మళ్ళీ తీస్తాడేమో మంచి సినిమా చెప్పచ్చు. సరే 2 ఫ్లాపులు పడితే ఇంకేమైంది. పోకిరి కూడా తీస్తాడు కదండి, ఇంకా అట్లా చెప్పి చెప్పలేం కదా. చెత్త సినిమాలే తీస్తాడు. రామ్ కి మరి కరెక్ట్ హిట్ పడిందా? 1 టైం చూడొచ్చు, మరి చూడొద్దని చెప్పాం కానీ 1 టైం చూడొచ్చు. రామ్ కి హిట్ పడిందా? ఏమో రవితేజ ఏంటి ఇప్పుడు రామ్ కి కరెక్ట్ హిట్ పడింది అంటారా? లేదు, పడలేదు. ఎందుకని? రామ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? రామ్ ఒక్కడే మంచి యాక్టింగ్ చేశాడు అనిపించింది సినిమా మొత్తం. మిగతా వాళ్ళందరూ ఓవర్ యాక్టింగ్ అని అనిపిస్తుంది. తెలంగాణ యాక్సెంట్ ఎట్లుందంటే ఏం చెప్తాం, బాగానే ఉంది యాక్సెంట్, కానీ సినిమా అంతా ఏం లేదండి. మొత్తం వల్గర్ గా మాట్లాడాడని అనిపిస్తుంది సినిమా మొత్తం. రామ్ 1 మ్యాన్ షో, అంత మించి ఏం లేదు. అంటే దీంట్లో సంజయ్ దత్ గారు కూడా ఉన్నారు కదా, మరి 1 మ్యాన్ అంటున్నారు. అక్కడ బాలీవుడ్, అక్కడ బాలీవుడ్, ఇక్కడ టాలీవుడ్ కదా. సో చాలా మంది డైరెక్టర్స్ రామ్ ని ఒక సీరియస్ క్యారెక్టర్స్ లో చూపించారు కదా. పూరి చూపించిన విధంగా మీకు ఆ విధానం ఎలా అనిపించింది? ఇక్కడ సినిమా గురించి మాట్లాడుకోవాలనుకుంటే రామ్ ని ఎంత సీరియస్ గా చూపించినా, రామ్ ని కామెడీగా చూపించాడు, రామ్ ని సీరియస్ గా చూపించాడు. రామ్ ఎనర్జీని వాడుకున్నాడు, రామ్ లోని డాన్స్ అని వాడుకున్నాడు, రామ్ తో హీరోయిన్ తో కెమిస్ట్రీని వాడుకున్నాడు. కానీ సినిమా అంతా డొల్ అయితే ఎవరేం చేస్తారు? సినిమాలో ఏముందన్న నచ్చడానికి? ఏం లేదా. మదర్ సెంటిమెంట్ అంటే ఇప్పుడు కేజీఎఫ్ అనే ఒక సినిమా ఉంది. మదర్ సెంటిమెంట్ కి మనం అటాచ్ అవుతాం. అంటే వాడు అంతా అక్కడ మాస్ సీన్స్ చూపిస్తున్నా కానీ మనం అటాచ్ అవుతాం. లేకపోతే ఈ సినిమాలో వచ్చేసరికి మదర్ సెంటిమెంట్ నీకు చూపిస్తున్నా కానీ నీకు అటాచ్మెంట్ కుదరదు. ఏదో ఫోర్స్డ్ గా నీకు మదర్ సెంటిమెంట్ ఎక్కిచ్చేస్తున్నాడు అన్నట్లు. నేను కన్వీనియంట్ తర్వాత ఈజీగా చెప్పొచ్చు. అంటే రామ్ కి పూరికి ఇద్దరికి కంబ్యాక్ పడనట్టేనా మరి ఇప్పుడు? ఇద్దరే. నేనైతే వెయిట్ చేస్తున్నాను. రామ్ కి కంబ్యాక్ పడాలి, పూరికి కంబ్యాక్ పడాలి.